ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? సండే కాదు, ఒక మంచి అప్డేట్స్ అయితే మీ ముందుకు వచ్చేసా. మన పెద్ది గురించి రామ్ చరణ్ అన్న ఢిల్లీలో ఏం చేస్తుండో, అవతార్ 3 డేస్లో ఎంత కలెక్ట్ చేసింది, అఖండ సినిమా హిట్ అయిందా ఫట్ అయిందా, టాక్సిక్ గురించి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది, అండ్ వారణాసి గురించి కూడా ఒక అప్డేట్ ఉందనమాట. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ కొన్ని అయితే జరిగాయి. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకైతే మంచి కిక్ ఇచ్చేస్తాను అనమాట. మొట్టమొదట అవతార్ 3 గురించి అయితే నేను స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది ఫ్లాప్ ఏమో అనేటటువంటి ఫీలింగ్ ఒకవైపు నుండి కలుగుతూనే ఉందన్నమాట. వెరీ వీక్ కలెక్షన్స్ కానీ వస్తున్నాయి. ఒక ఇండియన్ సినిమా ఎంతైతే వసూలు చేస్తుందో అంతే ఈ సినిమా అయితే వసూలు చేస్తుంది. వసూలు చేయాల్సినటువంటి టార్గెట్కి కనీసం దగ్గరకు లేదు ఫ్రెండ్స్. ఇది మరీ దారుణం అనమాట. సో సినిమా బడ్జెట్ మీ అందరికీ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పేసి అనమాట. ఆల్మోస్ట్ 4000 కోట్లు పెట్టి ఈ అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమాని అయితే నిర్మించేశారు. సినిమా చూడకుండా చాలామంది రేటింగ్ ఇవ్వటం, సినిమాకి బ్యాడ్ రివ్యూస్ ఇవ్వటం, కొన్ని వెబ్సైట్స్ 1.5 రేటింగ్ 1 స్టార్ రేటింగ్ ఇవ్వటం ఈ సినిమాకి గట్టిగానే దెబ్బేసింది. వీటన్నిటికన్నా పార్ట్ 2 వే ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో అది అంతలా ఆకట్టుకోలేకపోయింది. అదేదో హై ఎక్స్పెక్టేషన్స్తో అందరూ కూడా అందులో అడుగు పెడితే సాగదీసి సుతారం చేసిండు. 3 గంటల అవసరం లేని దాన్ని 3 గంటల 12 నిమిషాల సినిమా తీసి కొద్దిగా నిద్రపుచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు మన జేమ్స్ తాత. దానివల్ల ఈ 3 మీద గట్టిగానే ఎఫెక్ట్ పడింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సినిమాకి 4000 కోట్లు పెట్టుబడి పెడితే 40,000 కోట్ల టార్గెట్తో అయితే ఈ సినిమా దిగిందనమాట. ఈజీగా కనీసం 40,000 కోట్లకే 20,000 కోట్లు లేదా 10,000 కోట్లు అయినా ఈ సినిమా వసూలు చేస్తుంది అనేటటువంటి విషయాన్ని నేనైతే అనుకున్నా. కానీ వెరీ వీక్ కలెక్షన్స్ అయితే కానొస్తున్నాయి. ఆ కలెక్షన్స్ గురించి చెప్తే మీరైతే షాక్ అవుతారనమాట. ఇండియా నుంచి రావాలి. ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ అవతార్ ఫైర్ అండ్ డాష్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 30 కోట్లే వసూలు చేసింది. నేను ఇది నమ్మలేకపోతున్నా. ఎందుకంటే అవతార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు? అవతార్ అనేటటువంటిది ఒక ఇదే ఓన్లీ అవతార్ పార్ట్ 1కే 2009లోనే మనోళ్ళు ఆల్మోస్ట్ 100 కోట్లు ఇచ్చారు. ఆ రోజుల్లో 100 కోట్లు ఎంత ఉందయ్యా టికెట్ రేటు? 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు. ఈ 10, 20, 50 రూపాయలతోనే 2009 ఆ రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ ఎలా ఇచ్చేశారు మనోళ్ళు. అలాంటిది అవతార్ 2కు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 475 ఒక రౌండ్ ఫిగర్ వేసుకుంటే 500 కోట్లు ఈజీగా ఇచ్చేశారు మన ఇండియా నుండి. కానీ ఈ అవతార్ సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు అవుతున్నా కానీ ఇంకా 30 కోట్లు కూడా రాకపోవడం, 30 కోట్ల కాడే గిజగజలాటం అనేటటువంటిది మరి దారుణం అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఇది ఇక నేను అసలు తీసుకోలేకపోతున్నా. ఎందుకు ఏమైంది మీకు? మరి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు? బుక్ మై షోలో కూడా స్లో బుకింగ్స్ నడుస్తున్నాయి అనమాట. సినిమా కొద్దిగా మిక్స్ నడిచినా కానీ 2 మీద బాగానే ఉందన్నారు కదా, మరి 2కు వచ్చినటువంటి కలెక్షన్స్ కూడా దీనికి రాకపోతే ఎలా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఓవరాల్గా అవతార్ సినిమా ఇప్పటిదాకా 650 కోట్లు వరల్డ్ వైడ్ అయితే వసూలు చేసింది. ఇంకొన్ని దేశాల్లో రిలీజ్ కాల కానీ పైరసీ బాగా చక్కర్లు కొడుతుంది. మరి జేమ్స్ తాత ఆ దేశాల్లో ఇప్పుడు రిలీజ్ చేస్తాడు, ఆ దేశాల్లో కలెక్షన్స్ ఎప్పుడు పుట్టేస్తారు అనేటటువంటిది ఆయనకే తెలియాలి. దీనివల్ల అవతార్ 4 ఏదైతే ఉందో షెల్వుడ్ అయింది అనేటటువంటి మాటలు కూడా బాగా వినపడుతుంది. ఏమో ఇంకోసారి గట్టిగా ప్లాన్ చేసి గట్టిగా దింపుతున్నామో. జేమ్స్ గానికి ఇది తప్ప వేరే ఆలోచన లేదు. ఆల్మోస్ట్ అది పార్టులు తీయాలి అని చెప్పి ఆయనైతే బ్రెయిన్లో గట్టిగా అనుకుంటూ సో ఈ సినిమా షెల్వుడ్ అయింది అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు ఫ్రెండ్స్. అండ్ వారణాసి సినిమా గురించి మన మహేష్ బాబు అన్న అయితే 5 అవతారాలు వేస్తుండో సినిమాకి ఎంత బడ్జెట్ పెడుతున్నారు. ప్రియాంక చోప్రా ఒక విషయాన్ని లీక్ చేసింది. దానికి సంబంధించి ఆల్రెడీ ఫుల్ వీడియో చేశా. ఐ బటన్ లేదా ఎండ్ స్క్రీన్లో వస్తుంది, అది క్లిక్ చేయండి, మీకైతే మంచి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అండ్ టాక్సిక్, ఈరోజు టాక్సిక్ సినిమా నుండి ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ వచ్చిందనమాట. హీరోయిన్ లుక్ అయితే మూవీ టీం అఫీషియల్గా తెలియజేసింది. కైరా లుక్ చూసుకున్నట్లయితే ఒక సర్కస్ అమ్మాయిలాగైతే తనైతే కనపడుతుంది అనమాట. అంటే ఇక మొత్తం బాగుంది. ఎక్స్పోజింగ్ అయితే గట్టిగా చేయబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది, దాంట్లో డౌటే లేదు. సో ఒక రకమైనటువంటి సక్సెస్ చేసేటటువంటి సర్కస్ చేసేటటువంటి ఒక అమ్మాయిలాగా కనపడుతుంది. తన వెనక చూసుకున్నట్లయితే మొత్తం జోకర్ గెటప్స్ వేసుకొని ఉన్నారు. ఇదంతా కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో మన యష్ బాస్ పక్కన కైరా ఎలా ఉంటుంది అనేటటువంటిది మీరు తెలుసుకొని కింద కామెంట్ చేయండి. నదియా అంట తన పేరు. చూడాలి మరి ఏం ప్లాన్ చేసిండో. సో దీని లేడీ డైరెక్టర్ కాబట్టి చాలామందికి డౌట్స్ ఉంటుండొచ్చు, కానీ అవేమీ లేవు. 19/3/2026 కన్ఫామ్గా రిలీజ్ చేస్తాం అనేటటువంటి కాన్ఫిడెన్స్తో వాళ్ళైతే ఉన్నారు. కైరా పాపది ఐరన్ లిగ్ అని చెప్పి కూడా చాలామంది అంటారు. ఎందుకంటే గేమ్ చేంజర్ పోయింది, వినయ్ విజయ రామ్ పోయింది, మరి ఈ సినిమా ఏమైంది అని చెప్పి కూడా తను కామెంట్ చేస్తారు. అంతేందుకు వార్ 2 కూడా పోయింది. ఈ విధంగా తను లెగ్గి పెడితేనే స్మాష్ అంటారు. మరి అలాంటిది కైరాని పెట్టుకొని ఏం మేనేజ్ చేస్తారు మూవీ టీం అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. ఇంకోటి ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి. అంటే ప్యారడైజ్ బిర్యానీ కూడా అనుకోవచ్చు. చూసారు కదా, ఆ రోజుల్లో ప్యారడైజ్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు నేను ఒక వీడియో చేశాను.
ది ప్యారడైజ్ అంటే బిర్యానీ, స్వర్గంలో దొరికే ఒక బిర్యానీ అని చెప్పగానే చాలామంది ట్రోల్ చేశారు. అసలు బిర్యానీ ఏంద్రా, ఆలోచన నీకు ఎలా వచ్చిందిరా, అది ఇది అని చెప్పి బాగా ట్రోల్ చేశారు, ఫన్నీ మీమ్స్ చేశారు. కానీ నేను ముందుగానే ప్రిడిక్ట్ చేసిన అని చెప్పి చాలామంది కనిపెట్టలేకపోయారు. ఒకసారి పోస్టర్ చూడండి, మన సంపూర్ణేష్ బాబుది ది ప్యారడైజ్ మూవీ నుండి అఫీషియల్ లుక్ అయితే రిలీజ్ అయిందనమాట. ఆ గొడ్డలేంద్ర బాబు హృదయకాలంలో ఉన్నటువంటి గొడ్డలాగా ఉంది, సిగరెట్ తాగుతుండు, మంచి రగడ్ లుక్తో అయితే ఉండు, మన జేబులో అయితే రోజ్ ఉందనమాట. సంపూర్ణేష్ బాబు యాజ్ బిర్యానీ. సో తన పేరు ఈ సినిమాలో బిర్యానీగా పెట్టబోతున్నారు అనేటటువంటి విషయాన్ని మనకైతే తెలియజేశారు. నేను ఇదే విషయాన్ని ఒక సంవత్సరం క్రితం 6 months క్రితం గెస్ చేసి చెప్తే నన్ను చాలామంది ట్రోల్ చేశారు. మరి ఇప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళు ఏమైపోయారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ లుక్ అయితే మంచి రగడ్గా ఉంది, మంచి మాస్గా ఉంది, చూస్తేనే భయం అవుతుంది. సంపూర్ణేష్ బాబు కామెడీయే కాదు, యాక్షన్స్, రూత్లెస్ క్యారెక్టర్లు కూడా చేయగలడు అనేటటువంటిది ఓదిలా నమ్మిండి అనమాట. దాని దిశగానే తను ప్రయాణిస్తున్నాను అనేటటువంటిది మనకైతే క్లారిటీ వచ్చేస్తుంది. వెయిట్ చేసి చూడాలన్నమాట ఇంకా ఏమేం చేస్తారు అనేటటువంటిది. అండ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ పోస్టర్ కూడా చూడండి, శ్రీలీల. ఈ ఫోటో అయితే నిన్న ట్విట్టర్ మొత్తం, ఇన్స్టాగ్రామ్ మొత్తం బాగా వైరల్ అయింది, వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఏంటిది శ్రీలీల? అంతకుముందు శ్రీలీల చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి ఒక పోస్ట్ వేసింది. ఏఐతో మొత్తం వేరే వేరే ఫొటోస్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో బాగా అంటే బాగా వైరల్ చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు, ఇలా ఎప్పటికీ మీరు చేయమాకండి, ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను కూడా ఒకళ్ళకి కూతురి అని చెప్పి గుర్తుపెట్టుకోండి అని చెప్పి శ్రీలీల ఒక అఫీషియల్ ట్వీట్ అయితే వేసింది అనమాట. అది చూసి నేను చాలా ఎమోషనల్ అయినా. కట్ చేస్తే ఈ విధమైనటువంటి ఇమేజెస్ నేనంతా బాగా సర్క్యులేట్ అయ్యాయి. ఇది ఫేక్ ఏమో అని చెప్పి అనుకోండి, ఇది ఫేక్ కాదంట, అఫీషియల్ అంటే తను చూసుకోలేదో ఈవెంట్కి వెళ్ళింది. ఈ విధంగా తను కూర్చున్నటువంటి ఫోటోలు అయితే బాగా అంటే బాగా వైరల్గా మారే. అంతకుముందు ఈ విధమైనటువంటి ఫోటోలు ఎడిటింగ్ చేయొద్దు అని చెప్పి చెప్పిందని ఇప్పుడు అదే రకమైనటువంటి ఫొటోస్కి పోజ్ ఇచ్చేది నువ్వేనని చెప్పి చాలామంది తిడుతున్నారు. ఇది నేను అడిగిన ఆల్రెడీ వేరే వేరే వెబ్సైట్స్ని అడిగిన, ఇది ఫేక్ ఆర్ ఇలా అంటే ఇది రియలే, ఇది ఫోటోషాప్ కాదు, ఇది ఏ విధమైనటువంటి ఏ ఫోటో కాదు అని చెప్పి అవే తెలియజేస్తున్నాయి. సో మీకు తెలిసిన మటుకు డెఫినెట్లీ కింద కామెంట్ చేశాను ఫ్రెండ్స్. సో శ్రీలీల చేయడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట. అండ్ మన రామ్ చరణ్ అన్న ఈ విధంగా ఢిల్లీలో అయితే ప్రత్యక్షమైంది అనమాట. ఒక సంచి పట్టుకొని నడుతుండు, జుట్టు గిట్టు బియర్డు అంతా కూడా వేరే లెవెల్ ఉంది. అది చూసుకున్నట్లయితే మన పెద్ద లుక్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో బుచ్చుబాబు గారు అండ్ టీం రామ్ చరణ్ అని వెళ్ళి అక్కడ షూటింగ్లో హుటాహుటీని అయితే పాల్గొన్నారు అనమాట. ఏం ప్లాన్ చేసిండు బుచ్చుబాబు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. ఎందుకంటే కదా పోలీస్ అంటుండో, అక్కడ చూసుకున్నట్టయితే పోలీసెస్ కనపడుతున్నారు, మనోడేమో చిన్న బ్యాగ్ వేసుకొని నడిచేటటువంటి ప్రయత్నం చేస్తుండో. ఏదో గట్టిగానే ఉంటుంది భయ్య. నాకు తెలిసే తను ఆడేటటువంటి ఆ క్రికెట్కి మొత్తం నేషనల్ వైడ్ ఒక మంచి సపోర్ట్ కావాలి అని చెప్పి అడగడానికి ఆ సంచి చేసుకొని ఢిల్లీ బయలుదేరతాడేమో మన రామ్ చరణ్ అన్న అని చెప్పి నాకైతే ఈ లుక్ చూస్తే అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. ఈ లుక్తో కానీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తే ఎక్కడో ఉంటుంది సినిమా అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. అండ్ అఖండ 2 ఇప్పటిదాకా అయితే 100 కోట్లు వసూలు చేసింది, కానీ ఈ సినిమా అయితే ఫ్లాప్ అనేటటువంటిది మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. దీనికి గల రీజన్ ఏంటి అని అంటే ఊహించినంత కలెక్షన్స్ రాలే. సినిమాకి బడ్జెట్ 200 కోట్లు పెడితే ఇప్పటిదాకా 100 కోట్ల గ్రాస్ అంటే నెట్ కలెక్షన్స్ 50 కోట్లు. ఈ వంతున మాట్లాడుకుంటే 150 కోట్లు బొక్కే కదా. సో అటు ఇటుగా అమ్ముకొని ఇంకో 100 కోట్లు కలెక్ట్ చేసినా కానీ ఒక 150 కోట్లు అయితే బొక్కగా పరిగణించవచ్చు. సో ఇది ఫస్ట్ టైం బాలయ్య బాబు గారు వరుసగా హిట్ కొట్టుకుంటూ వస్తుంటే ఈ సినిమా అయితే ఆయన ఫ్లాప్ అందుకుంటూ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆగదంట. మన బోయపాటి సీన్ గారు ఏం చెప్తానంటే అండ అనేటటువంటిది ఎవెంజర్స్ లాంటిది, అది ఆగదు, నేను తీస్తూనే ఉంటా అని చెప్పి ఆయన అయితే చెప్పిండు. మరి ఈ కలెక్షన్స్ తర్వాత ఏమైంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. ఇవి అనమాట ఈరోజు అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే. సో ఈ అప్డేట్స్ అన్నింటిలో మీకు ఏది నచ్చింది, ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీరంతో షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే పూల చొక్కా మీద వీడియోకి మంచి రికగ్నైజ్ వచ్చింది, మంచి పేరు అయితే వచ్చింది, మంచి వ్యూస్ అయితే వచ్చాయి. అది కూడా చూడండి. ఎండ్ స్క్రీన్లో పడేస్తా. బాయ్ బాయ్, నమస్కారం.